Hello friends, welcome to Tech Boy Pavan. Inshot editor photo video editing. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఇన్షాట్ ఎడిటర్ యాప్లో ఒక ఫోటో ఎడిటింగ్ స్టైల్ని తీసుకొచ్చాను. ఖచ్చితంగా మీకు ఈ స్టైల్ 100% నచ్చుతుంది. ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇన్షాట్ ప్రో యాప్ని యూస్ చేస్తున్నాను. ఇన్షాట్ ప్రో వీడియో ఎడిటర్. సో ఇది నేను ప్రీమియం యూజర్ని నేను. సో ఈ యాప్ని నేను ఓపెన్ చేసి ఇందులో ఈ న్యూ స్టైల్ ఫోటో వీడియో ఎడిటింగ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఈ స్టైల్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఫస్ట్ ఇక్కడ మీకు ఇన్షాట్ ఎడిటర్ యాప్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ వీడియో అనే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ వీడియో ఆప్షన్లోకి వెళ్ళి మనకి ఇక్కడ వీడియో ఫోటో అండ్ ఆల్ అనే 3 ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఫొటోస్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఒక 10 ఫొటోస్ ఇక్కడ నుంచి చూస్ చేసుకుంటాను. సో మీరు 10 కంటే అంతకంటే ఎక్కువ కూడా చూస్ చేసుకోవచ్చు, అంతకంటే తక్కువ ఫొటోస్ని కూడా చూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ నుంచి ఒక 10 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, సో 10 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని ఒక మంచి స్టైల్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను. సో ఒక మంచి స్టైల్ అయితే నేను ఈ వీడియోకి ఇచ్చాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఒక 10 ఫొటోస్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇదే నా ఫొటోస్. ఓకే, అయితే ఈ 10 ఫొటోస్ యొక్క డ్యూరేషన్ అనేది అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ 5 సెకండ్స్ వరకు ఉంది. సో మనకు అంత డ్యూరేషన్ అనేది అవసరం లేదు. సో విత్ డ్యూరేషన్ని మనం తగ్గించాలి. సో తగ్గించాలంటే మనకి ఇక్కడ డ్యూరేషన్ అనే ఒక ఆప్షన్ చూడండి, ఈ డ్యూరేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను డ్యూరేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ 5 సెకండ్స్ నుంచి 1.5 సెకండ్స్ అంటే తక్కువ 1.5 సెకండ్స్ వరకు చేస్తాను. అయితే మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో మీకు ఇక్కడ 2 టిక్ మార్క్స్ అనేవి కనిపిస్తాయి చూడండి ఇక్కడ. సో డబుల్ టిక్ మార్క్, ఇక్కడ సింగిల్ టిక్ మార్క్. సో ఇక్కడ డబుల్ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే కనుక మనం అన్ని ఫొటోస్ డ్యూరేషన్ ఒకేసారి 1.5కి తగ్గించేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అన్ని ఫొటోస్ డ్యూరేషన్ కూడా ఒకేసారి 1.5 సెకండ్స్ వరకు వచ్చేస్తుంది అనమాట. సో మనం మాన్యువల్గా ఒక్కొక్క ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని దాని డ్యూరేషన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. ఒకేసారి అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ని ఈ విధంగా 1.5 సెకండ్స్ వరకు తగ్గించేసేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ క్యాన్వాస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫార్మాట్ని చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ క్యాన్వాస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను 9:16, సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కొరకు 9:16ని నేను చూస్ చేసుకుంటా ఇక్కడ నుంచి. ఓకే, సో ఇక్కడ నేను 9:16ని చూస్ చేసుకొని, సో ఇక్కడ కూడా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ డబుల్ టిక్ మార్క్ అండ్ సింగిల్ టిక్ మార్క్ ఉంది. అలాగే ఇక్కడ క్యాన్వాస్ ఆప్షన్లోకి వెళ్ళి నేను ఇక్కడ ఫుల్ టు స్క్రీన్లో చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఫిట్ టు స్క్రీన్లో చేసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సింగిల్ టిక్ మార్క్ అండ్ డబుల్ టిక్ మార్క్ మళ్ళీ ఉన్నాయి చూడండి. సో అయితే ఇక్కడ కూడా అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ అనేది 9:16 రేషియో రావాలి కాబట్టి ఇక్కడ డబుల్ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి మళ్ళీ ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ డబుల్ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనకు అన్ని ఫొటోస్ యొక్క రిజల్యూషన్ కూడా 9:16. ఇక్కడ అప్లై టు ఆల్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ చూడొచ్చు అన్ని ఫొటోస్ యొక్క రిజల్యూషన్ అనేది 9:16 వర్టికల్ మోడ్లో ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. ఓకే, సో ఇక్కడ ఫొటోస్ కొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది. సో ఇక్కడ ఒక్కొక్క ఫోటోని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు కరెక్ట్గా ఫిట్ స్క్రీన్ విధంగా ఉండేటట్లు ఈ విధంగా చేసుకుంటాను నేను ఇక్కడ. సో ఇక్కడ 16:9 చేసుకొని, సో ఇక్కడ అన్ని ఫొటోస్ని ఇక్కడ సరిగ్గా స్క్రీన్కి ఈ విధంగా ఫిట్గా చేసుకుంటా. సో ఎక్స్ట్రా బ్లర్ పార్ట్ వస్తుంది. సో ఆ బ్లర్ పార్ట్ని రిమూవ్ చేసేసి కరెక్ట్గా ఇక్కడ ఈ విధంగా. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఫోటోని స్క్రీన్కి ఫిట్ అయ్యే విధంగా ఈ విధంగా సెట్ చేసుకుంటా. ఓకే, సో 9:16 రేషియోలో ఫిట్గా ఉండాలి ఫొటోస్, అయితేనే మనకు వీడియో చూడడానికి చాలా బాగుంటుంది. ఓకే, సో దీన్ని కూడా ఈ విధంగా ఫిట్ స్క్రీన్లో చేసేస్తాను. సో ఇక్కడ అన్ని ఫొటోస్ని ఈ విధంగా ఫిట్ స్క్రీన్లో కంప్లీట్గా ఈ విధంగా చేసేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను మాన్యువల్గా ఒక్కొక్క ఫోటోని అన్ని ఫొటోస్ని ఈ విధంగా స్క్రీన్ ఫిట్లో చేస్తాను. సో ఓకే, సో ఇప్పుడు చిన్నగా ఒక వీడియోసారి ప్లే చేస్తే మనకు ఈ వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి. సో ఓకే, ఫొటోస్ ఈ విధంగా ఒక 10 ఫొటోస్ని చూస్ చేసుకున్నాం కదా. సో ఆ ఫొటోస్ అనేవి 9:16 రేషియోలో ఉన్నాయి. అలాగే అన్ని ఫొటోస్ 1.5 సెకండ్ డ్యూరేషన్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మన మెయిన్ వీడియో ఎడిటింగ్ జస్ట్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ట్రాన్సిషన్. సో ఇక్కడ మీకు 2 ఫొటోస్కి మధ్యలో ఒక పెన్సిల్ ఐకాన్ చిన్నగా కనిపిస్తుందండి. సో ఆ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం 2 ఫొటోస్కి మధ్యలో ఒక ట్రాన్సిషన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ట్రాన్సిషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ట్రాన్సిషన్లో మనం ఏ ట్రాన్సిషన్ అప్లై చేయాలంటే ఇక్కడ ఫిలిం అనే ఈ కేటగిరీలోకి వెళ్ళాలి మీరు ఇక్కడ. ఓకే, సో ఈ ఫిలిం అనే కేటగిరీలోకి వెళ్ళి సో ఇదిగో ఈ ట్రాన్సిషన్ని మీరు అప్లై చేసుకోవాలి. ఓకే, సో ఈ ట్రాన్సిషన్ని కనుక మీరు అప్లై చేస్తే ఒక మంచి ఫోటో ఎడిటింగ్ స్టైల్ అనేది వస్తుంది. సో ఇది ఈ ఫోటో ఎడిటింగ్ స్టైల్ అనేది ఫోటో క్యాప్చర్ స్టైల్ అనమాట. ఓకే, సో ఈ విధంగా ఫోటో క్యాప్చర్ స్టైల్లోకి మనకు ట్రాన్సిషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ ట్రాన్సిషన్లోనే ఇన్నర్గానే మనకు డ్యూరేషన్ అండ్ ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్ కూడా వచ్చేస్తుంది ఇదే ట్రాన్సిషన్లో మనకు. ఓకే, సో ఈ విధంగా ఫోటో క్యాప్చర్ ట్రాన్సిషన్ సౌండ్ ఎఫెక్ట్ కూడా వచ్చేస్తుంది. సో వాటిని మీరు అలాగే ఉండనివ్వండి. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ సింగిల్ టిక్ మార్క్ అండ్ డబుల్ టిక్ మార్క్ ఉన్నాయి కదా. సో మీరు ఇప్పుడు డబుల్ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ
అన్ని ఫొటోస్కి మధ్యలో కూడా ట్రాన్సాక్షన్స్ అనేవి ఇదే ట్రాన్సాక్షన్ అప్లై అయిపోతుంది. అప్లై టు ఆల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మల్టిపుల్ ట్రాన్సాక్షన్ కూడా ఒకే ఎఫెక్ట్లోకి వచ్చేసినాయి. ఓకే, సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తాయి చూడండి. ఓకే, సో ఇది మంచి స్టైల్ కదా. సో ఒక వీడియోని ఒక లైక్ అయితే చేసేయండి. సో ఇప్పుడు మన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్ వచ్చేసి మ్యూజిక్ యాడ్ చేసేయాలి. ఓకే, సో ఇప్పుడు దీనికి మ్యూజిక్ వచ్చేసరికి మీ ఇష్టం, మీరు ఏదైనా మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ ట్రాక్స్ ఆప్షన్లోకి వెళ్తాను. ఇక్కడ అండ్ ట్రాక్ ఆప్షన్లోకి వెళ్ళి ఒక మ్యూజిక్ ఫైల్ని నేను చూస్ చేసుకుంటా. సో నాకు నచ్చిన ఒక మ్యూజిక్ ఫైల్ని నేను యాడ్ చేసుకుంటా. సో మీకు కావాలంటే మీకు వేరే ఏదైనా ఇంకేదైనా మ్యూజిక్ ట్రాక్ని యాడ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో. సో ఇక్కడ మై మ్యూజిక్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి నేను ఒక మ్యూజిక్ ట్రాక్ని యాడ్ చేసుకుంటా. ఓకే, సో దీనికి ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ ట్రాక్ని అయితే యాడ్ చేసుకున్నా. సో మనకు వీడియో లెంత్ ఎంతవరకు ఉంటుందో సో అంతేవరకు నేను ఒక మ్యూజిక్ ట్రాక్ని అయితే యాడ్ చేసుకునే విధంగా. సో ఫైనల్గా మనకు దీన్ని వీడియో అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో మనకు యానిమేషన్ కూడా అప్లై చేసేసినాం. సో ఇక్కడ టాప్లో మనకి సేవ్ ఐకాన్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రివ్యూ ఒకసారి చూడండి.